బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీ మేయర్ ప్రస్తుతం బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ నేత కేసీఆర్ కూడా ఆయన పంపించారు. దీపాదాస్ మూర్తి కాంగ్రెస్ వ్యవహారాల దీపాదాస్ మూర్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. ముఖ్యంగా 2002 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలోనే ఉన్నారు. కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా కూడా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. అదిగా జిహెచ్ఎంసీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన బోరబండ కార్పొరేషన్ టికెట్ కేటాయించారు. అది గెలిచి డిప్యూటీ మేయర్ కూడా అయ్యారు. తొలి డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో జూబ్లీ నియోజకవర్గ టికెట్ కూడా ఆయన ఆశించారు. కానీ అక్కడ మాగంటి గోపినాథ్ టికెట్ నిరాకరించారు. అయితే గత కొంతకాలంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు అదేవిధంగా బాబా ఫసీయుద్దీన్ మధ్య విభేదాలు ఉన్నాయి. చాలా కాలం గొడవలు జరుగుతున్నాయి. ఒకరికొకరు కేసులు పెట్టుకునే స్థాయికి కూడా వచ్చే పరిస్థితుల్లో ఇక పార్టీలో కొనసాగలేదు. ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి చాలా సార్లు తీసుకొచ్చినప్పుడు కూడా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. తన సమస్య నుంచి కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా పార్టీ అభివృద్ధి కృషి చేశాను. తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా కొందరు నాయకులు కుట్ర చేస్తుంటే అది నాయకత్వం కనీసం చర్యలు తీసుకోలేదని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇది నాకు బాధగా ఇచ్చింది. అందుకే తాను పార్టీ మారుతున్నట్టు కూడా ఆ లేఖలో అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా మాగంటి గోపినాథ్ తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా అగరొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా చాలా సార్లు తనపై చాలా విధాలుగా కేసులు పెట్టించినప్పటికీ కూడా తాను ఊరుకున్నాను, పార్టీ కోసం పనిచేశాను, ఎన్నికల్లో కృషి చేశాను. అయినప్పటికీ కూడా అధిష్టానం మాత్రం తనను పట్టించుకోలేదు, దూరం పెట్టినందుకు కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా చూసినట్లయితే 22 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఉన్న అనుబంధాన్ని కూడా విడిచిస్తుంటున్నారు. రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా కూడా లేఖలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ చందు.